విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. రంగంలోకి సిట్టు, నాటి ఈవోలు చైర్మన్లకు నోటీసులట. కల్తీ నెయ్యిపై దర్యాప్తు ప్రారంభం, అన్ని కోణాల్లో సమగ్రంగా విచారణ. 3 బృందాలుగా సిట్ అధికారులు. తిరుమల తిరుపతిలో 2 టీములు, ఏఆర్ డైరీపై మరో బృందం విచారణట. రంగంలోకి సిట్టు దిగిందట. రంగంలోకి దిగిద్ది. రంగంలోకి దిగటానికి సిట్ వేశారు. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, కల్తీ నెయ్యి ఈ వ్యవహారము అంతా చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిండు, పబ్లిక్ మీటింగ్లో. ఎక్కడ ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసి ఇంటర్నల్గా ఇది జరిగింది, ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, మతంతో ముడిపడి ఉంది, దీన్ని బయటికి పోకుండా ఎట్లా చర్యలు తీసుకోవాలని చేయకుండా ముందు ప్రచారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రచారం తర్వాత సిట్ అన్నారు. సిట్ తర్వాత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేశారు. వీటన్నిటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి గారు ఒక పిటిషన్ వేసిండు. దాంట్లో ఇంప్లీడ్ అయ్యిండు మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి. దాంతో మొత్తం టర్న్ అయింది. ఈ కేసు అంతా టర్న్ అయింది. ఈ కల్తీ వ్యవహారం చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం మెడక చుట్టుకుందా అనే ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యాక ఇప్పుడు సిట్ వేసారా, సిట్ అట రంగంలోకి దిగిందట. రంగంలోకి దిగడానికి సిట్ వేస్తారు. కానీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, నాటి ఈవోలు చైర్మన్లకు నోటీసులు ఇచ్చారట. ఇవ్వాల్సింది ఎప్పుడు? జూలై 12 నుంచి జూలై 23 వరకు జరిగిన కల్తీ వ్యవహారం ఇది. జూలై 12 రోజు జూలై 23 మధ్యలో ఉన్న ఆఫీసర్లు ఈవో కానీ, అప్పుడున్న ఆఫీసర్లు కానీ, అప్పుడు చైర్మన్ కానీ, డైరెక్టర్లకు కానీ నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు దీంట్లో కుచితత్వం, దీంట్లో ఉన్న వ్యవహారం, అసలు ఈ సిట్టు యొక్క ఉద్దేశం ఏంది, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది, ఈ కల్తీ నెయ్యి పైన, కల్తీ లడ్డు పైన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నాటి ఈవోలు నాటి చైర్మన్లకి నోటీసులట. జరిగింది ఇప్పుడైతే నాటి ఈవోలు ఏం చేస్తారు, నాటి చైర్మన్ ఏం చేస్తారు అంటే, దీంట్లో ఇంటెన్షనల్గా ఒక రకంగా ప్రాపగండా చేయడానికే జరిగిందా అని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ప్రాపగండా చేస్తున్నారు. ఇది ప్రచార అపచారము, రాద్ధాంతం, రాజకీయ రాద్ధాంతం తప్ప దీంట్లో కల్తీ జరగలేదు, కావాలనే దీన్ని ప్రచారం చేస్తుండే చంద్రబాబు నాయుడు గారు అండ్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక దానికి బలం చేకూర్చే విధంగా ఈ సిట్ ఉంది. ఈ సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము అనేది అనుకుంటారు. ఏ సిట్టు కూడా ఇంతవరకు వేసిన సిట్లు, ఇంతవరకు జరిగిన ఏ ప్రభుత్వం ఉన్నా ఇంతవరకు వేసిన సిట్లలో రిజల్ట్ నిల్లు. ఇవాళ ఇది కూడా అది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఇగో ఈ స్పెషాలిటీ అనుకుంటా. అంటే పాత ఈవోలకి, పాత చైర్మన్లకు నోటీసులు ఇవ్వడం అనేది దీని స్పెషాలిటీ అయితే దీంట్లో వచ్చేది లేదు, శూన్యం, రిజల్ట్ కాబట్టి ఇప్పుడున్న ఈవోకి, ఇప్పుడున్న అధికారులకి, ఇప్పుడున్న ఆడున్న ఎవరైతే క్వాలిటీ కంట్రోల్ సంబంధించి కానీ, ఆ ట్యాంకర్లు అనుమతించి చేసిన వాళ్ళకి కానీ ఏదైనా కల్తీ జరిగి ఉంటే ఇప్పుడున్న వాళ్ళకి నిజంగానే నోటీసులు జారీ చేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే వ్యవహారం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న శ్యామలారావు గారు ఈవో, ఆయన స్పష్టంగా జూలై 12 రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. తర్వాత జూలై 18 రోజు, తర్వాత సెప్టెంబర్ 20 రోజు చెప్పిండు, ఆ కల్తీ నెయ్యిని వాడలేదు, దానిపైన రిపోర్ట్స్ వచ్చినాయి నెగిటివ్, దాంట్లో కొన్ని ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి వెనక్కి పంపించేసినాం, రిజెక్ట్ చేసినాం అని చెప్పిండు, స్పష్టంగా చెప్పిండు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు వేరే రకంగా చెప్పిండు, లేదు దాంట్లో కల్తీ జరిగింది, ఆ కల్తీ నెయ్యిని వాడినాం అని చెప్పిండు. కల్తీ జరిగినా, కల్తీ నెయ్యిని వాడినా ఇదంతా జూలై 2024లో జరిగిన వ్యవహారం. కాబట్టి జూలై 2024 రోజు ఉన్న ఆఫీసర్లకు కానీ, 24 ఉన్న బాధ్యులకి నోటీసులు ఇవ్వాలి తప్ప వీళ్ళు మరి రంగంలోకి దిగిన సిట్టు, ఈ రంగం దానికోసం దిగిందా, పాత ఈవోని, పాత టీటీడీ చైర్మన్లను ఇబ్బంది పెట్టడానికి, వేధించడానికి దిగిందా? నిజంగా దిగితే అదే అనిపిస్తుంది. ఇక దాన్ని చెప్పండి, పొలిటికల్గా మేము వేధించదలుచుకున్నాం, దీంట్లో ఏం కల్తీ జరగలేదు, వాస్తవంగా అప్పుడేమన్నా జరిగి ఉందేమని ఎంక్వైరీ చేయడానికి వేసినామంటే అయిపోయేది. ఇది మొత్తానికి చిలికి గాలివాన ఈ చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం మెడకి చుట్టుకునే అవకాశం ఏర్పడ్డట్టుగా అనిపిస్తుంది. ఇందులో సుప్రీంకోర్టులో రేపు మండే రోజు, రేపే హియరింగ్ ఉంది. సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన కేసు, వైవి సుబ్బారెడ్డి గారు వేసిన కేసు, ఇంకా 5 పిటిషన్ల పెండింగ్లు ఉన్నాయి. 5 కూడా క్లబ్ అయినాయి, కనెక్టెడ్ మ్యాటర్లు. రేపు హియరింగ్ ఉంది. సుప్రీంకోర్టు ఏదైనా మొట్టికాయలు వేసినా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పవిత్రమైన దేవాలయానికి సంబంధించి ఇంత ఇదిగా రాజకీయ రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు, అసలు మీకు ఏం బేస్ ఉంది కల్తీ జరిగిందంటానికి? జరిగింది ఎప్పుడు, మీరు ఇచ్చేది ఎవరిపైన ప్రాపగండా చేస్తున్నారు? ఇదంతా రాజకీయం కోసం ఇంత సున్నితమైన అంశాన్ని వాడుకోకూడదు అని చెప్పిన ఆశ్చర్యం లేదు. రేపు అది కూడా ఉంది. ఇదంతా మొత్తం ఉచ్చు బిగిస్తుంది. ప్రభుత్వం ఒక రకంగా ప్రాపగండా చేసింది, రాజకీయ రాద్ధాంతం చేసింది అనే దానికి బలం చేకూర్చే విధంగానే ఇగో వీళ్ళ వ్యవహార శైలి కానీ, సిట్ కానీ, ఎఫ్ఐఆర్ కానీ, ప్రభుత్వ పెద్దలు మాట్లాడేది కానీ, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముందుగా రిపోర్ట్లు, ఏదో ఎన్డీడీబీ రిపోర్టు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పోవడం,
అక్కడ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడటం, దాని తర్వాతనే వ్యవహారం అంత జరిగింది. అంటే తప్పనిసరిగా ఇది రాజకీయమే, రాజకీయ రాద్ధాంతం తప్ప కల్తీ జరగలేదు అనేది దీన్ని బట్టి ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నో డౌటు. ఇది ఒక వార్త. ఢిల్లీలో బాబు బ్రాండ్ ఇమేజ్ అట. 100 రోజుల్లో ఇన్ని నిధులు, ఓ అద్భుతం. ఇప్పటికే 60,000 కోట్లకు సమ్మతి తెలిపిన కేంద్రం. పెట్రో కారిడార్కు మరో 60,000 కోట్లు వస్తాయి. అమరావతి సహా 30 చోట్ల ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణం. అర్హులుంటే రాష్ట్రానికి 5 నుంచి 10 లక్షల పక్కా ఇళ్లు మంజూరు. ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేయనున్నాం. ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఢిల్లీలో బాబు బ్రాండు పనిచేసిందట. 100 రోజుల్లో ఇన్ని నిధులు, ఓ అద్భుతం అని ఆయన ఒక కేంద్ర మంత్రిగా చెప్తున్నాడు. ఈ వార్త చూస్తే జనరల్గా ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఆశ్చర్యం ఉంటుంది. బ్రాండ్ అంటుండు, ఇన్ని నిధులు అంటుండు, అద్భుతం అంటుండు. ఎక్కడ వచ్చినాయి నిధులు అంటే వెనక్కి తిరిగి చూసినా పక్కకు చూసినా ఎక్కడ లేవు నిధులు. ఏం నిధులు ఉన్నాయి? పోలవరానికి నిల్లు, అమరావతికి 15,000 కోట్ల రూపాయల అప్పు, వరద బాధితులకి ఇంతవరకు సాయం లేదు. ఏ విషయంలో 60,000 కోట్లు వచ్చినాయి? ఒకవైపు బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు 59,000 కోట్లు బడ్జెట్లో పెట్టించిండు. మరి ఆయన అద్భుతం అంటుండు. ఏం అద్భుతం ఎక్కడ చూశారు అంటే ఏమి లేదు. ఈ ఆంధ్రజ్యోతి ఆ వార్త రాసింది. అద్భుతం, ఆయన బ్రాండ్ బాగా పనిచేస్తుంది. ఆ బ్రాండ్ పనిచేయటం వల్ల ఏపీకి ఏం లాభం జరిగిందంటే శూన్యం. వరద బాధితులకి ఇంతవరకు ₹1 పోలవరానికి ₹1, వెనకబడిన జిల్లాలకు ₹1. కానీ ఒక్క అమరావతికి ఒక 15,000 కోట్ల రూపాయల అప్పుకి షూరిటీ ఇచ్చారు. దీన్ని కూడా అద్భుతం అనుకోవాలంటే ఇది 5 సంవత్సరాలు ఈ అద్భుతాలే చూడాలా మనం? ఈ అద్భుతాలు చూసే మనం కడుపు నింపుకోవాలన్నా? ఈ వార్తలు ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసే వార్తలను చూసే మనం కడుపు నింపుకోవాలన్నా? ఈ పచ్చ పత్రికలు, పాంప్లెట్ పత్రికలు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాస్తవం ఇది. ఎందుకంటే ఇంత దారుణంగా ఆయన 100 రోజుల్లో ఇన్ని నిధులు, ఓ అద్భుతం. ఏమి లేవు, అద్భుతాలు లేవు. అసలు విషయమే లేకుండా అద్భుతం ఎక్కడిది? 60,000 కోట్లు వచ్చినాయి అని చెప్తుంది. ఎక్కడున్నాయి 60,000 కోట్లు? ఇప్పటికే 60,000 కోట్లు సమ్మతి అట. మరి ఏదా సమ్మతి? దేనికి సమ్మతి? 15,000 కోట్ల రూపాయల అప్పుకు సమ్మతి అయితే ఇచ్చారు. ఈ 60,000 కోట్ల రూపాయలు కూడా అప్పు సమ్మతేనా? ఈ అప్పు తెచ్చేదానికి చంద్రబాబు నాయుడు అద్భుతాలు, బ్రాండ్ అవసరంలే. అప్పు ఎవరికైనా ఇస్తారు. అప్పుకు సంబంధించి ఆస్తులను తాకట్టు పెడితే, రాష్ట్ర సంపదని, రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెడితే అప్పు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రపంచ బ్యాంక్ కూడా మొన్న అమరావతి ప్రాంతంలో తిరిగింది. అసలు అప్పు మనం ఇస్తే రికవరీ చేసే పరిస్థితి ఉందా, అమరావతి నిర్మాణం ఉంటుందా అనే వాళ్ళు తిరిగి ఫీల్డ్ విజిట్ చేశారు. ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఇచ్చేస్తారు. దాంట్లో పెద్ద అద్భుతాలు ఏముండవు. దానికి బ్రాండ్ ఇమేజ్ అవసరం లేదు. కానీ బ్రాండ్ ఇమేజ్, ఢిల్లీలో బాబుకు బ్రాండ్ ఇమేజ్ ఉందని చెప్తున్న పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఓకే. దేవుడా రాష్ట్రాన్ని రక్షించు, తిరుమల పవిత్రతను మంటగలుపుతూ సీఎం చంద్రబాబు ఘోర అపచారం. బాబు పాపాల ప్రక్షాళన కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల పూజలు. పవిత్ర లడ్డు ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తూ విద్వేషాలు సృష్టిస్తున్నారు. తిరుమలలో రాజకీయ చిచ్చు రేపి చలి కాచుకుంటున్నారు. టీటీడీ పేరు ప్రఖ్యాతులకు విఘాతం కల్పిస్తూ భక్తులను రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రులు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియా తందాన. బాబు మహా అపచారం ప్రభావం రాష్ట్రంపై పడకుండా చూడాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు వేడుకోలు. అనంతపురం మొదలు ఇచ్చాపురం వరకు హోమాలు, అభిషేకాలతో హోరెత్తిన ఆలయాలు. పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్న ప్రజలు. స్వామి, చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మేము మా ఊళ్ళోని మీ గుడిలో పూజలు చేస్తున్నాం. తప్పు చేసింది మేము కాదు, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న చంద్రబాబు నాయుడు. ఆయన నిర్వాహకంపై మీకు ఇస్తున్న కోపాన్ని ప్రజలపై కాకుండా చంద్రబాబు పైన చూపండి వేడుకుంటున్నాం. ఎందుకంటే జరిగింది ఘోర అపచారం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పలచన చేస్తూ, ఆయన ప్రసాదాన్ని లోకువ చేస్తూ, జరగనిది జరిగినట్లుగా, వాడని జంతువుల కొవ్వును వాడినట్టుగా, ఆ లడ్డూలు పంపిణీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలు ఆడుతూ మిమ్మల్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తూ అపవిత్రం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసంపై దెబ్బకొట్టారు. దేవుడు, దైవము అనే భయం, భక్తి లేకుండా, కళ్ళార్పకుండా చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెబుతూ ప్రజల్లో విషబీజాలు నాడుతున్నారు. వైఎస్ జగన్పై కోపంతో మమ్మల్ని క్షోభకు గురి చేస్తూ మిమ్మల్ని అపవిత్రం చేస్తున్నారు. ఆ పాపాన్ని కడిగేయాలని అభిషేకాలు, పూజలు చేస్తున్న చంద్రబాబు క్షుద్ర రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ముకుళిత హస్తాలతో వేడుకుంటున్నామని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిన్న ఏ గ్రామంలో ఉన్న ఆ గ్రామంలో, మండలం, జిల్లాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అభిషేకాలు, హోమాలు, ఆ పాప ప్రాయశ్చిత్తం చేశారు. సంప్రోక్షణ ఒక రకంగా చేశారు.
దేవుడా రాష్ట్రాన్ని రక్షించు, తిరుమల పవిత్రత పైన కావాలని జరగని కల్తీని జరిగినట్టు, జరగని అపచారాన్ని జరిగినట్టు రాద్ధాంతం చేసి దేవుడును కూడా రాజకీయం కోసం ఒక రకంగా ప్రచారానికి వాడుకున్న చంద్రబాబు నాయుడు గారు పైన మీరు ఏదైనా ఉంటే ఆ పాప ప్రాయశ్చిత్తం చూడడం తప్ప ప్రజల పైన, రాష్ట్రం పైన చూపొద్దు. అది ఆయన వ్యక్తిగత విషయం. కావాలనే స్వామివారి ప్రతిష్టను దిగజార్చాలని, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని దిగజార్చాలని ఒక ప్రయత్నం చేసిండు. అది స్పష్టంగా కనపడుతుంది. బాబు పాపాల ప్రక్షాళన కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూజలు చేశారట. ఇంకొకటి వాళ్ళు చెబుతున్నారు స్పష్టంగా, ఈ పాపం కానీ, ఈ పాపానికి ఒడిగట్టింది కానీ చంద్రబాబు నాయుడు కాబట్టి దానికి సంబంధించిన పాపానికి ఏమైనా శిక్ష ఉంటే చంద్రబాబు నాయుడికి వేయండి తప్ప ప్రజలకి వేయొద్దు, ఈ రాష్ట్రానికి వేయొద్దు దయచేసి అని వాళ్ళు స్వామిని వేడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పైన కోపంతో, వైఎస్ఆర్సీపీ పైన, పార్టీ పైన కోపంతో, భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఉండొద్దు, ఇక నాకు తిరిగి ఉండొద్దు, భవిష్యత్తులో ఒకవేళ నా కుమారుడు మళ్ళీ నా కొడుకు నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి మళ్ళీ మాస్ లీడర్ ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆయన ఉండొద్దు, ఆ పార్టీ ఉండొద్దు అనే ఉద్దేశంతో ఒక విశ్వాసానికి, ఒక సెంటిమెంట్కి లింక్ పెట్టి దీన్ని బయటికి తీసిండు అనేది వాళ్ళ చర్చ. వాళ్ళు అదే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పైన కోపాన్ని మీ మీద, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని చూపిస్తాడు స్వామి అని చెప్పి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. ఇది మొత్తాన్ని చూస్తే కూడా ఇది ఒక రాద్ధాంతం లెక్కన కనిపిస్తే ఎక్కడా కూడా దీంట్లో కల్తీ జరిగింది అంటే ఇవాళ సిట్ వేశారు, సిట్ రంగంలోకి దిగిందని అంటున్నారు. ఈ సిట్లో అప్పుడున్న ఈవో, అప్పుడున్న చైర్మన్లకు నోటీసులు ఇచ్చారంటే ఇది ఖచ్చితంగా రాద్ధాంతం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడున్న ఈవో కూడా ఇవ్వాలి కదా. ఆయన 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు, 2 రకాలుగా చెప్పిండు. ముఖ్యమంత్రి 2 సార్లు పెట్టిండు, 2 రకాలుగా చెప్పిండు. మరి ముఖ్యమంత్రికి కల్తీ జరిగిందని ఎట్ట తెలుసు? ఈవోనేం కల్తీ జరగలేదు, ఆ నెయ్యి నేనికి పంపినని ఈవో చెప్పిండు. స్పష్టంగా వీడియో, ఆడియో రికార్డులు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారు లేదు అది దాన్ని వాడినం, కల్తీ జరిగింది అని ఆయన చెప్పిండు. నారా లోకేష్ గారు కల్తీ జరగలేదు, రిజెక్ట్ చేసినని ఆయన ట్విట్టర్లో విత్ రికార్డు పెట్టిండు, రిజెక్ట్ చేసినట్టు. మరి ఇవన్నీ ఈవో ఒక రకంగా, చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా, లోకేష్ గారు ఒక రకంగా చెప్పారు. మరి వాడని నెయ్యిని వాడినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్పారు? వెంకటేశ్వర స్వామి ఏమన్నా కల్లో వచ్చి చెప్పిండా? ఈవో అఫీషియల్గా చెప్పలేదు, అనఫీషియల్గా ఈయన చెప్పిండు. కాబట్టి ఆయన కూడా నోటీస్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారికి కూడా కల్తీ జరిగిందని మీకు ఎవరు చెప్పారు? ఏ రోజు కల్తీ జరిగింది, ఏ నెయ్యి కల్తీ జరిగింది, ఎన్ని లడ్డూలు తయారు చేశారు, ఆ లడ్డూలు ఎప్పుడు పంపిణీ అయినాయి జూలై 12 తర్వాత అనే విషయం పైన. ఎందుకంటే ఆయన పదే కల్తీ జరిగింది, కలిపిన నెయ్యి అంటాడు. ఆ కలిపింది ఎవరు, కలిపిన ఆఫీసర్లు ఎవరు, కలపడానికి కారణమైన వ్యక్తులు ఎవరు, నీకు ఎట్ట తెలిసింది ఇన్ఫర్మేషను అనే విషయానికి కూడా ముఖ్యమంత్రికి కూడా నోటీసులు పంపాలి, ఈవోకు నోటీసులు పంపాలి. ఈవో చాలా క్లియర్గా ఉన్నాడు, కలపలేదు, రిజెక్ట్ చేసినవని. నారా లోకేష్ గారు కూడా క్లియర్గా ఉన్నారు, కలపలేదు, 4 ట్యాంకులు రిజెక్ట్ చేసినవని ఆ రిజెక్టెడ్కి సంబంధించిన డాక్యుమెంట్ కూడా పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కలిపినం అంటాడు. కలిపిండు అంటాడు కాబట్టి కలిపిన ఆయన ఎవరైతే కలిపిండు, కల్తీ జరిగింది అంటాడు ఆయనకే పంపాలి నోటీసులు. పంపి ఇన్వెస్టిగేషన్ చేస్తే విషయాలు తెలుస్తాయి. ఎప్పుడో దిగిపోయిన ఈవోని ఎప్పుడో ఉన్న టీటీడీ చైర్మన్కి ఇస్తే ఏం తెలుస్తుంది? ఇప్పుడు జరిగింది, జూలైలో జరిగింది, వాళ్ళకేం సంబంధం, ఎట తెలుస్తుంది? ఇది దాన్ని బట్టి అర్థమవుతుంది. దేవుడు ఆ రాష్ట్రాన్ని రక్షించాలంటే ఇక రక్షించాల్సిన దేవుడే, ఇక దాంట్లో ఏం చేసేది లేదు. రైట్. ఎందుకు ఈ రాద్ధాంతం? ఏ నివేదికలో నిరూపణ కాకుండానే తిరుమల లడ్డుపై దుష్ప్రచారం తగదు. చంద్రబాబు పచ్చి అవకాశవాది, తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం. సాక్షి ఇంటర్వ్యూలో ప్రముఖ ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త మోహన్ గురుస్వామి అట. సీఎం చంద్రబాబు తిరుమలను వివాదాస్పదంగా మార్చడం సరికాదు, అయినా ఆ నెయ్యి వాడనే లేదు, అపచారం ఎక్కడ? నెయ్యిలో కల్తీ జరిగిందనేది కేవలం రాజకీయ ఆరోపణలే, వాటికి ప్రభుత్వం స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం. అత్యున్నత పదవిలో ఉన్న వారికి లౌకికవాదం అంటే అర్థం తెలుసా? నాడు సైబరాబాద్లో చేసిన భూదోపిడీనే నేడు అమరావతిలో చేస్తున్నారని చెప్పి ఆయన మోహన్ గురుస్వామి అని సామాజికవేత్త, ఆర్థికవేత్త, ఆయన సాక్షి పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎందుకు ఈ రాద్ధాంతం? అసలు ఎక్కడ చూశారు? ఏ రిపోర్ట్లో కల్తీ జరిగింది వచ్చింది? ఏ రిపోర్ట్ ప్రకారం మీరు కల్తీ జరిగిందని పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఈవో గారు కల్తీ జరగలేదు, కల్తీ ఏదైతే తేడా ఉంది అనుకున్న, క్వాలిటీ లేదు అనుకున్న నేను ఎనికి పంపేసిన అని ఆయన చెప్తుంటే పదే కల్తీ జరిగిందని ఎట్లా చెప్తుండు? ఇది ఒక రాద్ధాంతం, రాజకీయం కోసమే చంద్రబాబు నాయుడు గారు చేస్తుండు. చంద్రబాబు నాయుడు నైజం అదే అని చెప్పి ఆయన మోహన్ గురుస్వామి చెప్తున్నాడు. ఆయన ఇంకో కీలకమైన వ్యాఖ్యలు కూడా చెప్పాడు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబరాబాద్ పేరుతోని
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని డెవలప్ చేసిన నేను, దాన్ని నిర్మించింది నేనే, సృష్టికర్తను అంటాడు. పదే పదే చెప్తాడు. ఆ సృష్టికర్త దాన్ని సృష్టించడానికి ముందు ఆయనకు సంబంధించిన అనుచరులు, ఆయన బంధువులు, ఆయన బంధువర్గం, ఆయన కోటరి మొత్తం దాని చుట్టుపక్కల తక్కువ ధరలో అగ్గుకి భూములు కొనుక్కున్నారట. కొనుక్కున్న తర్వాత అక్కడ అనౌన్స్ చేసిండు. ఇక వాళ్ళంతా కోట్లాధిపతులయ్యారు. ఇంకా అట్లే మళ్ళీ ఇప్పుడు అమరావతిలో చేస్తాడు. సైబరాబాద్లో ఏ విధంగా అయితే భూదందా చేసిండో అమరావతిలో కూడా అదే పద్ధతి చేస్తాను. అందుకే పదే పదే రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది అమరావతే, ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని నిర్మించి తీరుతామని ఆయన చెప్తుండు. దానికి రీజన్ ఏంటంటే చుట్టుపక్కల వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఆయనకు సంబంధించిన కోటరే, ఆయన బంధువర్గం, ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు, ఆయన బినామీలు కొనుక్కున్నారు అనేది ఆయన ఆరోపణ చేస్తాడు. కొనుక్కున్నారు కాబట్టి ఆ భూములకు పడిపోకుండా ఉండాలంటే అక్కడ వరదలు రాని, అది వరద ప్రాంతం కానీ, వరద ముంపు ఉన్నా పర్లేదు కానీ రాజధాని అమరావతి. అధికార వికేంద్రీకరణ వద్దు మాకు, ఓన్లీ అధికార కేంద్రీకరణ వద్దు మాకు, ఎందుకు అంటే మా భూములు ఉన్నాయి కాబట్టి అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తుండు అని చెప్పి చెప్తుండే. అసలు ఆ నెయ్యి కూడా వాడనే లేదు, ఎట్లా అపవిత్రమైందని కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. ఇక దానికి సంబంధించి ఇగో క్లియర్గా ఇచ్చిండు. ఆ నెయ్యిలో ఏదో జంతువు కొవ్వు కలిసిందని జరుగుతున్న ప్రచారం కేవలం ఊహాజనితం, దీనికి ఎలాంటి శాస్త్రీయ కొలబద్ద లేదు. ఇలాగైతే ప్రజలు నమ్ముతారని మూఢనమ్మకం మాటన చెబుతున్నదే. ఏదైనా విషయాన్ని ఉద్దేశపూర్వకంగా అశాస్త్రీయంగా అంచనా వేయడంలో భాగంగానే ఇది జరిగింది. అంటే ఏదో ఆశించి ఇలా చేశారని స్పష్టమవుతుంది. ఇది బ్యాడ్ కేస్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్గా నిలుస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త మోహన్ గురుస్వామి చెప్పిండు. ఇది ఒక సెంటిమెంట్ కాబట్టి సెంటిమెంట్తో లింక్ చేసి అపచారం జరిగిందని ప్రచారం చేస్తే అవతలను అపకీర్తి చేయొచ్చని చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ చేసిండని ఆయన చెప్తున్నాడు. కానీ ఆ స్కెచ్ ఫలించలేదు, అది రివర్స్గా చంద్రబాబు నాయుడు గారికి కొట్టుకుంది అనేది ఇవాళ ప్రజల్లో జరుగుతుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అంత ఈజీగా రాజకీయం కోసం ఆయన ఆడుకుంటే ఆయన వదిలిపెడతారా? పుట్టిన వదిలేస్తారా? చాలా రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ రిఫ్లెక్షన్ ఇవాళ కనపడుతుంది. అది సుప్రీంకోర్టు కేసు కావచ్చు, ఇట్లాంటి మేధావులు మాట్లాడటం కావచ్చు, ప్రజల్లో చర్చ కావచ్చు, ఇదంతా చూస్తే అదే అనిపిస్తుంది. ఈ అమరావతి గురించి కూడా ఆయన చెప్పిండు. ఇగో అమరావతి కథ ఇది. వైఎస్ జగన్ వికేంద్రీకరణ ఆలోచన బాగుంది, రాష్ట్ర రాజధానిని వికేంద్రీకరించాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎంతో బాగుంది. గతంలో కర్నూలులో రాజధాని ఉండేది, హైకోర్టు, రాష్ట్ర సచివాలయం రెండు రాజధానిలోనే ఎందుకు ఉండాలి, రాష్ట్ర రాజధానిలోనే మెట్రో రైలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వంటివి ఎందుకు ఉండాలి, భోపాలు, రాయ్పూర్, రాంచీ, లక్నో, పాట్నా వంటి రాజధానిలో మెట్రో, అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా విద్యా, వైద్య రంగాలపై దృష్టి సారించడం బాగుంది, మంచి ఫలితాలు వచ్చాయి. వివిధ వర్గాల ప్రజలకు ముఖ్యంగా పేదలకు నేరుగా నగదు బదిలీ అనేది మంచి ఆలోచన. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ఇలా చేయడం, ఇళ్ల దగ్గరే ప్రజలకు అందించడం ఎంతో మేలు చేసింది. డీబీటీ విధానాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను, ఇది ఉత్పాదకతను పెంచేదే అని చెప్పి ఆర్థిక రంగానికి మేలు చేస్తుందని ఒక ఆర్థికవేత్తగా చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ప్రజలకి కోవిడ్ టైంలో కూడా ప్రతి ఇంటికి నగదు పంపిణీ చేసి వాళ్ళు ఎక్కడికి రాకుండా అధికార వికేంద్రీకరణ చాలా అద్భుతంగా ఉంది జగన్మోహన్ రెడ్డిది. ఎందుకు హైకోర్టు, సచివాలయం ఒకే దగ్గర ఉండాలి, ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మెట్రో రైలు ఒకే దగ్గర ఉండాలి, వైజాగ్లో ఒకటి, గుంటూరులో ఒకటి, లేదంటే కర్నూలులో ఒకటి, తిరుపతిలో ఒకటి, ఇట్లా ఎందుకు పెట్టకూడదు? అధికారాన్ని కేంద్రీకరించి, ఆర్థిక వ్యవస్థని కేంద్రీకరించి, క్యాపిటలైజేషన్ కేంద్రీకరిస్తే ఇగో హైదరాబాదులో ఎదురవుతున్న ఇబ్బందులే అవుతాయి. ఉద్యమాలు వస్తాయి, ప్రాంతీయవాదం వస్తుంది. హైదరాబాద్ లెక్కనే కావాలంటే హైదరాబాద్కు ఉన్న భౌగోళిక పరిస్థితి వేరు, అమరావతికి ఉన్న భౌగోళిక పరిస్థితి వేరు. ఎట్లయితే ఆ రెండు కంపారిజన్ చేసుకొని హైదరాబాద్ లెక్కన ఏం చేస్తా అని చంద్రబాబు నాయుడు గారు అంటుండు. హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు గారు చేసింది విసుమంతే. హైదరాబాద్ న్యాచురల్లీ డెవలప్డ్, హైదరాబాద్ న్యాచురల్గా దీనికి ఒక వైవిధ్యం ఉంది, దీనికి ఒక ల్యాండ్ కానీ, ఇక్కడున్న సాయిల్ కానీ, ఇక్కడున్న వాతావరణం కానీ అన్నిటికి అనుకూలమైన ఇది. వరదలు వచ్చేది లేదు, భూకంపాలు వచ్చేది లేదు, చల్లగా ఉంటుంది వాతావరణం. ఎందుకంటే సముద్ర మట్టానికి కొన్ని మీటర్ల ఎత్తులో ఉంది, కొన్ని వందల మీటర్ల ఎత్తులో ఉంది. ఇవన్నీ హైదరాబాద్కి న్యాచురల్గా ప్రకృతి రీత్యా వచ్చినాయి. ప్రకృతి రీత్యా వచ్చిన హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయటం వేరు, అది ఈజీ. కానీ ఇవాళ అమరావతికి ప్రకృతి రీత్యా చాలా ఇబ్బందులు ఉన్నాయంట. వరదలు వచ్చే అవకాశం ఉందని అప్పట్లో వేసిన శివరామకృష్ణన్ కమిషన్ చెప్పింది. అయినప్పటికీ ఆయన ఇదే చెప్తుండే. దీనికి సంబంధించి అమరావతికి ఉదాహరణ ఇచ్చింది. వాన తగ్గింది, వరద ఆగిందట, అయినా తటాకాలను తలపిస్తున్న అమరావతిలోని పలు ప్రాంతాలు. వాన ఆగింది, వరద తగ్గింది, కానీ అమరావతిలో నీరు మాత్రం ఇంకా తగ్గలేదు. ఇక్కడ నీరు ఇంకటం లేదు, ముందుకు కదిలే మార్గం లేదు. ఫలితంగా ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో తటాకాలను తలపిస్తున్నాయి.
గత నెల 30-31 తేదీల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల అటు బుడమేరు, ఇటు కృష్ణానదికి వరద పోటెత్తింది. ఈ నెల 1వ తేదీ నుంచి 10 రోజుల పాటు కృష్ణానదికి వరద కొనసాగింది. దీంతో అమరావతి ప్రాంతాన్ని వరద ముంచేసింది. ప్రధానమైన సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు హైకోర్టు, సచివాలయం తదితర ప్రాంతాల్లో వెళ్లే రోడ్లు నీట మునిగాయి. 4-5 రోజులు రాకపోకలు సాగించడం కూడా కష్టతరంగా మారింది. సివిల్ సర్వీసెస్ అధికారులు, ఎన్జిఓలు క్లాస్ 4 ఉద్యోగుల కోసం నిర్మించిన భవన సముదాయం చుట్టూ భారీగా వరద నీరు చేరింది. ఇగో దానికి సంబంధించిన ఫోటోలు కూడా. ఇది అమరావతిలో క్లాస్ 4 ఉద్యోగుల భవన సముదాయం వద్ద శనివారం, ఇది నిన్న వరద. చెరువు ఉంది, ఇక్కడ చెరువు లెక్కనే ఉంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు అధికారుల కోసం నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద నిలిచిపోయిన చెరువు ఇది. ఇది ఒక తటాకం. హైకోర్టు పక్కన నిలిచిపోయిన నీరు. ఇగో హైకోర్టు క్లియర్గా మనకు పిక్చరే కనపడుతుంది. ఇప్పుడు దీన్ని ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు రాయదు. అది ఎప్పటిదో పాత ఫోటో అంటారు. ఇవాళ పోయి చూసుకున్న అక్కడ ఉన్న ప్రజలు, స్థానిక ప్రజలకు తెలిసింది కదా. ఇంత అబద్ధాన్ని ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు అనేది ప్రజల మాట. ఈ అమరావతికి ఎప్పటికున్న గండమే వరద గండం ఉంది. ఈ వరద గండం ఉన్న దగ్గర వాస్తవంగా ఇగో ఇట్లాంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు వృధా అవుతాయి. వేల కోట్ల రూపాయలు పెట్టి రేపు రోడ్లు, ఎయిర్పోర్ట్లు, ఇంకేదో మెట్రో అంటున్నారు. అవి నిర్మించిన తర్వాత వరదలు వస్తే అది పనికిరాని క్యాపిటల్ అనేది ఒకటి ముద్రపడ్డాక ఇంకా అక్కడికి ఎవడొస్తాడు? ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు. అసలు అక్కడ నివాసం ఉండడానికి అనుకూలంగా నేను కాడ ఇవి ఇట్లాంటివి పెడితే ఇదే ఉంటుంది కథ. కాబట్టి ఆయన చెప్తుండు, మోహన్ గురుస్వామి కూడా ఇది అమరావతి కూడా ఫీజిబుల్ కాదు, పాసిబిలిటీ లేదని అప్పట్లోనే శివరామకృష్ణన్ కమిషన్ ఇచ్చిండు. కానీ వాళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ అనుచరులు, వాళ్ళకి సంబంధించిన బినామీలు, వాళ్ళ బంధువర్గానికి, వాళ్ళ పార్టీ వర్గాలకు సంబంధించిన భూములు ఉన్నాయి కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారమే ఇది చేస్తున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ కోసం, వాళ్ళ భూముల ధరల కోసమే పెడతారు తప్ప ప్రజల కోసం, రాష్ట్రం కోసం కాదు అమరావతి అనేది. ప్లస్ అధికార కేంద్రీకరణ చేస్తున్నారు. వికేంద్రీకరణ బదులు ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఎందుకు మెట్రో రైలు ఒకే దగ్గర ఉండాలి? లక్నోలో ఉందా, రాయ్పూర్లో ఉందా, రాంచీలో ఉందా, పాట్నాలో ఉందా? లేవు కదా. లేకుండా రాజధాని లేవా? అందుకే డీసెంట్రలైజ్ చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన డీసెంట్రలైజేషన్ని, అధికార వికేంద్రీకరణ, కేంద్రీకరణ చేసే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా వాలంటీర్లను పక్కన పెట్టిండు. దాంట్లో భాగంగా గ్రామ సచివాలయంలో అయ్యే రిజిస్ట్రేషన్లు రద్దు చేసిండు. ఇవన్నీ రద్దు చేసే కార్యక్రమం చేస్తాడు. కాబట్టి ఇది వాన తగ్గింది, వరద ఆగింది, కానీ అయినా తటాకాలని తలపిస్తాయి కూడా. ఇక అయ్యి అంతే. తిరుమల లడ్డుపై 30న సుప్రీంలో విచారణట. లడ్డు వ్యవహారాన్ని చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం వాడుకునే అవకాశం ఉందన్న సుబ్రహ్మణ్యన్ స్వామి. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్కి వచ్చిన లడ్డు కేసు. తిరుమల లడ్డు వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంపై యావత్ ప్రజానీకం నివ్వెరపోయింది. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వై సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యన్ స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈ నెల 30న విచారణ ప్రారంభం కానుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ బెంచి లడ్డు వివాదంపై విచారణ జరుపనున్నారు. చంద్రబాబు తిరుమల లడ్డు వ్యవహారాన్ని రాజకీయ స్వార్థము, స్వలాభం కోసము వాడుకునే అవకాశం ఉందనే తాను సుప్రీంకోర్టు ఆశ్రయించినట్టు సుబ్రహ్మణ్యం స్వామి చాలా క్లియర్గా చెప్పిండు. ఎందుకంటే ఆయన ఆషామాషిగా దిగడు. ఆయన ఒక సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేటు, సీనియర్ రాజకీయ నాయకుడు కూడా. ఇగో ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూసిండు ఆయన. కొన్ని వందల కేసులు చూసిండు. జయలలిత లాంటి వాళ్ళని, అత్యంత స్ట్రాంగెస్ట్ లీడర్ ఆమె, అట్లాంటి వాళ్ళని జైలు ఓచలు లెక్క పెట్టించిండు ఆయన. కాబట్టి ఆయన అంటే ఇంట్రెస్ట్, అంటే భక్తి, హిందూ మతం అంటే భక్తి కాబట్టి, వెంకటేశ్వర స్వామి అంటే భక్తి కాబట్టి ఇది అపచారం కావాలని చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇన్వాల్వ్ అయ్యండి. ఆయన కోర్టుకు పోయిండు. ఆయన స్వయంగా కోర్టుకు పోయి అసలు దీని వెనకున్న నిజాలేంది, నిజాలు తేల్చాలి, ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. రేపు అది విచారణకు వస్తుంది. ఆ విచారణలో సుబ్రహ్మణ్యం స్వామి స్వయంగా ఆయనే వాదించే అవకాశం ఉంది, పిటిషనర్గా, యాజ్ అడ్వకేట్గా. మొత్తానికైతే ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడే పరిస్థితి ఉంది సుప్రీంకోర్టు కేసుతోని. ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. రాష్ట్రానికి మళ్ళీ లూలు గ్రూప్ అట. జగన్ తీరు నచ్చక వెళ్ళిన సంస్థ చంద్రబాబు సీఎం కావడంతో తిరిగి రాక. లూలు గ్రూప్ అని ఒక గతంలో 5 ఏళ్లలో అప్పటి సీఎం జగన్ ఆయన ప్రభుత్వ తీరుతో విసికి ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ పెట్టుబడులు పెట్టబోంటూ వెళ్ళిపోయిన లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మళ్ళీ రాష్ట్రంలో అడుగుపెట్టింది. ఆ సంస్థ చైర్మన్ యూసుఫ్ అలీ తన బృందంతో శనివారం అమరావతి వచ్చారు. సీఎం చంద్రబాబు ఆయన సాదరంగా ఆహ్వానించారు. తిరిగి వెళ్లే ముందు ఆలింగనం చేసుకుని కారు వరకు వచ్చి వీడ్కోలు పలికారు. ఇది కథ. చంద్రబాబు నాయుడు గారు
లూలు గ్రూపుని తెచ్చిండట, అదేదో పెద్ద అద్భుతమైనట్టు ఈనాడు పేపర్ వార్త రాసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహారం నచ్చకపోయిండట. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా ఒక పెట్టుబడిదారులు వచ్చి నచ్చకపోయిందంటే, ప్రజలకు మేలు చేయాలని ఒకళ్ళ ప్రభుత్వం గట్టిగా అనుకొని వాళ్ళ లాభాలకు గండి కొడుతుందంటే ఎవడు రాడు. మీకు లాభాలు చేకూరుస్తా, మీరు ఎంత అంటే అంత పిండుకోండి మా ప్రజలపైన అని చెప్పి కారు దాకా పోయి వీడుకోలు వెలికే పరిస్థితి, వాళ్ళ మీద అంత ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయండి. దీని వెనక క్విడ్ ప్రోకో ఉంటుంది అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటారు. ఈ క్విడ్ ప్రోకో వ్యవహారం ఉన్నప్పుడు లూలు గ్రూపులు వస్తాయి, ఇంకా పెద్ద లూలులు వస్తాయి, లాలులు వస్తాయి, అన్నీ వస్తాయి. పెట్టుబడిదారులు అంటే ఎక్కడ లేని ఆప్యాయత, ప్రేమ చంద్రబాబు నాయుడు గారు. 2 గంటల పాటు సమావేశం ఏంటంటే నిన్న ఏదైనా ప్రజల సమస్యలపైన ఈ ఇంట్రెస్ట్ ఉంటుందా? ఏంది లూలు గ్రూప్ పైన అంత ఇంట్రెస్ట్? 2 గంటల పాటు మాట్లాడి ఆయన కారు దాకపోయి స్వాగతం ఈడ్కోలు పలకడానికి ఆయన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నరా? మీరు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకి మీరు ఒక ప్రతినిధి, ముఖ్యమంత్రి. ఒక ప్రైవేటు పెట్టుబడిదారులు లాభాల కోసం బిజినెస్ చేసే పెట్టుబడిదారు వస్తే ఆయనతో ఆలింగనాలు చేసుకొని కారు దాకపోయి వీడుకోలు పలకటం అంటే ఏంటి దీని వెనకున్న ఉద్దేశం? ఈ పెట్టుబడుల వెనక ఎవరి లాభాలు ఉన్నాయి? ఎవరికి దీని ప్రయోజనాలు పోతాయి? ప్రజలకి, రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా? రాజకీయ నాయకులకి, కొంతమంది వ్యక్తులకి లాభాలు ఉన్నాయా? ఏదో రాజకీయాలకి, రాజకీయ నాయకులకి, పొలిటికల్ పార్టీలకి వాళ్ళ ఆస్తులు పెరగడానికి పనికి వస్తాయి అంటేనే ఈ పెట్టుబడిదారులు స్వాగతిస్తారు. దీన్నే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించిండు. మీరు అక్రమంగా అడ్డగోలుగా వచ్చి వ్యాపారాలు చేసి ప్రజలపైన లాభాలు సంపాదిస్తారంటే నేను ఒప్పుకోను అని కండిషన్స్ పెట్టిండు. అందుకే ఆయన వ్యవహారం నచ్చలేదేమో. మీరు అన్కండిషనల్గా మీరు రండి, మీరు ఎట్లంటే అట్లా పిండుకోనని మీరు చెప్పారేమో ఒకవేళ. అందుకే ఇవాళ ఆలింగనాలు చేసుకుంటున్నారేమో. మీరు రాగానే ఎందుకు వస్తున్నారు పెట్టుబడిదారులు అంటే ఇదే కథ. మీకు ప్రజల కోణం ఉండదు, పెట్టుబడిదారుల లాభాన్ని ఎట్లా పెంచాలనే కోణం ఉండబట్టే ఇగో వాళ్ళు ఉరుకులు పెట్టుకుంటూ వస్తున్నారు. ఈ పెట్టుబడుల వల్ల ప్రజలకు ఏం లాభం అని, ప్రజల మీద బతకడానికి అయితే వాళ్ళకి లాభం ఉండదు. ఏ పెట్టుబడిదారు, ఏ వ్యాపారస్తుడు రూపాయల లాభం లేకుండా రాడు. దీంట్లో ఏదో అద్భుతం జరిగినట్టు, ఆయన ఏదో ఉచితంగా వచ్చాడా, సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆయన కారు దాకా తెసిపోయి వీడ్కోలు పలికే పరిస్థితిని చూశారా? ఇదే దీని వెనకున్న మతలబ్ ఏందనేది చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి తెలుస్తుంది. మళ్ళీ దీనికి ఒక ఏంది, జగన్ తీరు నచ్చక వెళ్ళిన సంస్థ అంటే యాడికి వెళ్ళింది? జగన్ తీరు నచ్చలేదంటే జగన్ ఏదో కండిషన్స్ పెట్టి ఉండడు. ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, ప్రజల మీద ఇబ్బడి ముబ్బడిగా మీరు లాభాలు తీసుకోవద్దు, ఇగో ప్రభుత్వం కండిషన్స్ ఇదైతే మీరు వచ్చి చేసుకోండి, ఒక పైసో 2 పైసలతో లాభాలు అయితే చూసుకుంటానని మీరు డబలు అడ్డీకి పావు షేరుకు లాభాలు గుంజుకుంటా అంటే కుదరదు అని చెప్పిండాము. ఇవాళ మీరు అడ్డీకి పావు షేరు కాదు, మీ ఇష్టం, మీకు అన్కండిషనల్గా దోసుకోండి అని చెప్తున్నారు మీరు. అందుకే మీకు ఆలింగనాలు, మీరు 2 గంటల మీటింగులు. దీన్ని ఇవాళ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక, కొన్ని పచ్చ మీడియా పత్రికలు ఇదేదో అద్భుతం జరిగినట్టు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు రాలేదు, ఇవాళ వచ్చారు. ఇదేమో సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు. ఫౌండేషన్ అది, స్వచ్ఛంద సేవా సంస్థ. ఒక 10,000 కోట్లు పెట్టి ప్రజలకు ఏమైనా సేవ చేస్తున్నారు. వాళ్ళు చేసేది వ్యాపారం. వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు వస్తారు. అనుకూలమైన వ్యక్తులు ఉండి మనకు అడ్డం లేకుండా అన్ని లైసెన్సులు ఇతర అడ్డం లేకుండా సంపాదించుకోవడానికి అవకాశాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజలకు కోణం ఉంటుంది అనుకొని రాలేదేమో, అట్ట కూడా అనుకోవచ్చు కదా అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది లూలు గ్రూప్ వచ్చిందట. లూలు గ్రూప్కి సంబంధించి 87 సెంట్ల స్థలం పరిహారానికి 42 ఏళ్లు పోరాటం చేసిండట. 81 ఏళ్ల వయసులో హైకోర్టులో వృద్ధుడి విజయం. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశం. ఇది భూసేకరణ చట్టం ప్రకారం కృష్ణా జిల్లా, అప్పటి కృష్ణా జిల్లా కలిదిండి మండలం తాడినాడుకు చెందిన ఓలేటి వెంకటనారాయణ అట. 87 సెంట్లు అంటే దాదాపు ఒక 3 సెంట్ల తక్కువ ఎకరం భూసేకరణ చేసిందట. 1970s ఆ ప్రాంతంలో, 77లో భూసేకరణ చేసింది అప్పుడున్న ప్రభుత్వం. ఆ భూసేకరణలో ఎంతో పాటుగా చాలామంది భూములు పోయినాయి, ఒక 70-80 ఎకరాల దాకా భూములు పోయినాయట. దాంట్లో ఈయనకి పరిహారం రాలే. కొంతమంది కోర్టుకు పోయి తీసుకున్నారు, ఎకరానికి 5,000 రూపాయలు సుమారుగా చొప్పున. కానీ ఆయన కోర్టుకు పోలేకపోయిండు. అప్పుడు అధికారులు చుట్టే దరఖాస్తులు పెట్టుకుంటూ తిరిగిండు, నాకు ఇవ్వండి పరిహారం, నా భూమి కూడా పోయిందని. కానీ నేను ఎవడు పడుచుకోలే. తిరిగి ఆయన 82 నుంచి స్టార్ట్ చేస్తే ఇవాళ 2024 42 ఇయర్స్ పట్టింది ఆయన పోరాటం. ఆయన వృద్ధుడు అయిపోయిండట, 87 సంవత్సరాలకు వచ్చిండ్రు. ఈ తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగిన తర్వాత కావట్లేదని 2009లో హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఈ ఆఫీసర్లకు ఇచ్చిన అన్ని దసరాలు పట్టుకొని హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగి మొన్న 2023 మార్చి ఆ ప్రాంతంలో తీర్పు వచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిండు. ఆయనకు అప్పుడు ఇస్తానన్న 5,000 6% ఇంట్రెస్ట్తో ఇవ్వండి,
కానీ వీళ్ళు వేసిన పిటిషన్లో మధ్యలో 2013 భూసేకరణ చట్టం యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చింది. మార్కెట్ రేటుకి 5 రేట్లు కలిపియాలనేది దాంట్లో ఉంది. దాని ప్రకారం మళ్ళీ వాళ్ళు ఇంట్రీమ్ అప్లికేషన్ కూడా వేశారు. దాన్ని పరిగణలో తీసుకోకుండా పాతదాన్ని ఎప్పుడు 82లో ఏదైతే ఇచ్చారో దాన్నే 6% ఇంట్రెస్ట్తోని అంటే నష్టపోతానని ఆయన డివిజన్ బెంచ్కి పోయిండు. ఆ డివిజన్ బెంచ్ నిన్న తీర్పు ఇచ్చింది. ఏమిచ్చింది తీర్పు? 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆ భూమికి ఏదైతే ఆయన అన్న 87 సెంట్లకి ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత ఉందో ఆ రేటు ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆయనకి నష్టపరిహారం ఇవ్వాలి 9% వడ్డీతోని. దాంతోపాటు 5,000 అప్పుడు ఇవ్వాల్సిన 5,000 కూడా 9% వడ్డీతోని ముందు 2 విభాగాలుగా తీర్పిచ్చింది. ఫస్ట్ ఇస్తానన్న 5,300 ఏదైతే ఉందో ఆయన ఫైట్ చేసింది దాన్ని 9% వడ్డీతోని 2023 వరకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మిగతాది మళ్ళీ 2013 చట్టం ప్రకారం మళ్ళీ ఇవ్వాలి. 2 రకాల కంపెన్సేషన్లు వస్తాయి. మొత్తానికి అయితే 42 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది పాపం. 42 సంవత్సరాలు మామూలు విషయం కాదు. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రప్రభ బుడమేరు వరద బడులని బురదమయం, తరగతి గదుల్లోకి ఇసుక మట్టి మేటలు, పాడైపోయిన సామాగ్రి ఫర్నిచర్, తడిసి ముద్దైన పుస్తకాలు రికార్డులు. బుడమేరులో వచ్చిన వరదల వల్ల బడులని బురదమయమైనట. ఈరోజు కూడా బళ్ళు నడిచే పరిస్థితి లేదట. కానీ పత్రికలలో కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానల్ అద్భుతం చేసిండు. బుడమేరులో చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి మించిన వాళ్ళు లేని ఈరోజు కూడా వరదలో ఉన్నాయి బళ్ళు. పేద ప్రజలు చదువుకునే ప్రభుత్వ పాఠశాల, పేద ప్రజల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు ఇలా వరదలో ఉన్నాయి, బురదలో ఉన్నాయి. ఆ బురదను కానీ వరదను కానీ పడుచుకున్నది లేదు. ఇక లూలు గ్రూపుల మీద పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. పెట్టుబడిదారులను సూటు బూట్ వేసుకున్న వాళ్ళని పెట్టుబడిదారులను పిలిచి వాటేసుకొని కౌగులించుకొని వీడ్కోళ్ళు వరకు కారు దాకపోయి చెప్పే కార్యక్రమం ఉండు. ఇలా బుడమేరు బాధితుల్ని గాలికి వదిలేశారు. బాధితులు అసలు పరిహారం కోసం ధర్నాలు చేస్తారు. రోడ్ల మీదకి వచ్చి మాకు పరిహారం రాలేదని నిరసనలు, ధర్నాలు, ఆఫీసులు ముట్టడి, కార్యాలయాలు ముట్టడి చేసే పరిస్థితికి వచ్చింది. ఈ బళ్ళు కూడా మునిగిపోయినాయట పాపం. మరి వాళ్ళ చదువులు ఇప్పటికే దాదాపు 4 రోజులైంది. ఈ బళ్ళు కథ ఏందో తెలిసే పరిస్థితి లేదు. ఈ బుడమేరులో అయితే బళ్ళు మొత్తం వరదలో మునిగినాయి, పట్టుకునే పరిస్థితులు లేవు. ఇక లూలు గ్రూపులలో మళ్ళా లూలు పెట్టుబడులు దాంతో ఏదో అవుతుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ ఇగో లూలు గ్రూపు పునరాగమనం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంస్థ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ. పునరాగమనం అయింది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిందంటే వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి అనుకూలం. వ్యాపారం చేసుకుంటే వాళ్ళు ఎంత అంటే అంత లాభం పిండుకోవచ్చు. వాళ్ళు నచ్చిన పద్ధతిలో, నచ్చిన యాంగిల్లో ప్రజలను దోపిడీ చేయొచ్చు. అది ఒక బ్రాండ్ ఇమేజ్ ఆయనకి. కాబట్టి వాళ్ళు పునరాగమనం అవుతారు. ఈయన ఒకడే కాదు, ఇంకా చాలామంది వస్తారు పునరాగమనంలో. ఈ పునరాగమనాన్ని చూపిస్తే రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేసిన, పెట్టుబడులు తెచ్చినట్టు పెట్టుబడులు తేటమైంది. వాడు పెడతానికి వచ్చిందంటేనే లాభాలు పొందడానికి. ఈడు ఎంత అమ్ముకోవచ్చు, ఎంత లాభం తీసుకోవచ్చు అని వారు మార్కెటింగ్ సర్వే చేసిన తర్వాతనే అవుతారు. ఉట్టినే నీమే ప్రేమ ఉండి అవుతారా? అంటే చంద్రబాబు నాయుడిని చూసి అవుతారా పెట్టుబడిదారులు? అక్కడ ఉన్న మార్కెట్ని చూసి అవుతారు. మార్కెట్ చేయడానికి అనుకూలంగా ఉందా లేదా, లాభాలు ఎంత వస్తాయి, నష్టాలు ఎంత వస్తాయి, లాభాలు ఇంకెంత ఎక్కువ పిండుకోవచ్చు, ఈ పొలిటికల్ నాయకుల నుంచి ప్రజల కోణంలో ఉందా లేదా మన కోణంలో ఉందా అని చూసుకొని వస్తారు. పెట్టుబడిదారుల కోణంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు దర్జాగా వచ్చి ఆ లాభాలు పిండుకోవడానికి పునరాగమనం ఉంటుంది. ఈ పునరాగమనంలో ఒక లూలుయే కాదు, ఇంకా చాలామంది లూలులు వస్తారు. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ల వార్తలు. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.